సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి హైకోర్టులోనే తెలుసుకోమన్నది. ఆ తీర్పును మీరు ఎలా చూస్తారు? ఆ తీర్పు ఊహించిందే. ఇప్పుడు హైకోర్టులో ఉండగా ఎవరో సుప్రీంకోర్టు పోయిండు, అది ఎందుకు పోయిండో సెలవులు ఉన్నో ఏదో పోయినట్టు ఏదో వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే అది ఊహించినటువంటి ఒక తీర్పు. మీరు హైకోర్టులో పెండింగ్ ఉండగా మీరు ఎందుకు ఇక్కడ వస్తారని చెప్పేసి ఏ సామాన్య అడ్వకేట్ చెప్తాడు, ఏ సామాన్య మనిషిని చెప్తాడు. ఎందుకంటే అదే అంశంలో హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కాదు. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే అది ఏదో పెద్ద సాధించడానికి యుద్ధానికి పోయినట్టు, అక్కడో పెద్ద సాధించి వచ్చినట్టు, ఏదో పెద్ద వాళ్ళు చేయబట్టే ఇది తీర్పు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది పొరపాటు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు అంత పెద్ద మునగాళ్ళు అయితే రేపు హైకోర్టులో మీరు ఆ వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి. అది బీజేపీ కోరుతా ఉంది. ఇంకొకటి, బీజేపీ పని అయిపోయింది, ఎక్కడ బీజేపీ ఉందని చెప్పి మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నారు. బీజేపీ నిజంగానే లేదా? ఆయన పార్లమెంట్ ఎలక్షన్ మర్చిపోయినట్టుంది. కొద్దిగా గుర్తు చేయాలి. వీళ్ళకు అధికారం లేక పొలిటికల్ అమెన్షియా వచ్చింది, వాళ్ళకు మర్చిపోతున్నారు. వాళ్ళు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు గెలిచారు లోక్సభలో చెప్పండి. ఇటువంటి అహంకార పూర్తిగా మాట్లాడే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ని తిరస్కరించారు. రేపు రాబోయే ఎన్నికలు చూడండి, బీఆర్ఎస్కు గల్లంత అవుతాయి, బీఆర్ఎస్ గతివతి ఉండదు. ఇప్పుడే మీ కుటుంబాలు కొట్లాడుకొని ఎట్లా పంచుకోవాలి డబ్బులు, ఈ అవినీతి డబ్బులు పంచుకోవాలని అర్థం కాక మీరు తక్కువమైన ప్రజలు చూడట్లేదా? మీరు ఎంత సంపాదించారు, ఎంతమంది దోచుకున్నారు, ఎంత కొట్లాడుకుంటున్నారు అనేది. కాబట్టి బీఆర్ఎస్ అంతమైంది, అది విషయం గుర్తుపెట్టుకోవాలి.